ఓకే, సో మీకోసం ఒక చిన్ని ర్యాపిడ్ ఫైర్ మేము ప్లాన్ చేసాము. హోప్ యూ లైక్ ఇట్ అని అనుకుంటున్నాము. లెట్స్ సీ. చాలా గట్టిగా ప్లాన్ చేశారు మైక్. లేదు చాలా సింపుల్. మీ ఫ్యాన్స్ కోసము ఇది రాసిన చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. ఓకే, సో మీ సీక్రెట్ బ్యూటీ టిప్ ఏంటి, అంటే మీరు ఫాలో అయ్యే? స్లీప్. మంచి నిద్ర ఉంటే ఇవన్నీ పోతాయి నాకు. యాక్చువల్లీ అది మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఇస్తారు? నాకైతే అనిపిస్తుంది, అంటే ఒక 8 hours స్లీప్ ఒక 2-3 days ఉంటే ఫేస్ మొత్తం చాలా బాగుంటుంది, మంచి రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఉంటాయి. నాకు అనిపించింది, మరి మీకు అనిపిస్తుందా? స్లీప్ అనిపిస్తుంది నాకు. ఇంకొకటి కూడా అనిపిస్తుంది, నైట్ ఫుల్ ఏడ్చి నెక్స్ట్ డే మార్నింగ్ గ్లో అనిపిస్తుంది. అవునవును, ఉంటుంది అది నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, అనన్య గారు షాపింగ్ ఎక్కడ చేస్తారు అవుట్ఫిట్స్? పర్టికులర్ ప్లేస్ అని నిజంగా ఏం లేదు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడ దొరికితే అక్కడే. స్టైలిష్ మీకు పర్సనల్గా ఏం లేరు, ఒక్కొక్క ఫిల్మ్కి ఒక్కొక్క దానికి దీనికి తగ్గట్టు వీళ్ళు ఎవరు బాగా చేస్తారనిపిస్తే అలా ఉంటుంది. ఓకే, సో మీ నేటివ్ ఎక్కడ? ఖమ్మం. ఖమ్మం. ఎంత ఈజీ క్వశ్చన్ అడిగారు, ఇలాంటివి అడిగాను. నో బ్రెయిన్స్. ఓకే, సో యాక్టర్ కాకపోతే ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటుండే? లాయర్. అంటే ఐ ఫినిష్ మై LLB, సో నాకు అది చేయాలని ఇంట్రెస్ట్ ఉండింది. మేబీ కొంచెం ఒక 4-5 years అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ కొంచెం తగ్గినప్పుడు అల్గు. ఎందుకండి అలాంటి తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాక ఆపర్చునిటీస్ తగ్గుతాయి అని అనుకోవడం ఎందుకు అసలు? తగ్గితే లేదండి, ఆల్రెడీ గుండెలో పెట్టుకున్నారు. ఓకే, సో వకీల్ సాబ్, పొట్టేల్, మలేషం, విచ్ మూవీ ఇస్ యువర్ ఫేవరెట్, అంటే క్లోజ్ టు యువర్ హార్ట్? మలేషం, బికాస్ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, నో. So first films are always, kind of first loves. Either first love would happen. First love is Malaysian. నేను అడిగింది వేరే లవ్. I know. ఓకే, అండ్ ఫస్ట్ మలేషియం ఫస్ట్ ఆపర్చునిటీ కాబట్టి, సో అంటే ఎలా వచ్చింది ఇండస్ట్రీకి ల్యాండ్ అవ్వడం మీరు పర్టికులర్గా? నేను ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మలేషియన్ ఫిల్మ్ మేకర్స్ అండ్ మై యాక్టింగ్ టీచర్ మహేష్ సార్ బోత్ క్లోజ్, అంటే వాళ్ళు అసోసియేట్ అయ్యి మలేషియన్ ప్రాజెక్ట్ని చేయాలి అని అనుకున్నప్పుడు మా ఇన్స్టిట్యూట్కి ఆడిషన్కి వచ్చారు. సో అలా ఆడిషన్ చేసిన తర్వాత ఫస్ట్లో దే వర్ వెరీ స్కెప్టికల్. సాఫ్ట్వేర్, అప్పుడు నేను ఇన్ఫోస్లో వర్క్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ అమ్మాయి 90s తెలంగాణ యాక్సెంట్ రాదు, సారీ కట్టుకోవడం కూడా సరిగా రాదు, ఎట్లా చేస్తుందా అని చెప్పేసి అలా ట్యూన్ అవ్వుకుంటూ అక్కడి వరకు వచ్చింది మలేషియం వరకు. మీరు ఇందాక మలేషియం వకీల్ సాబ్, పొట్టేల్ అడిగారా? ఓకే. కానీ తెలంగాణ యాక్సెంట్ అయితే మీరు మంచిగా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. డైలాగ్స్ ఉండి ఎవరైనా ఇలా మాట్లాడాలి అని చెప్తే వచ్చేస్తుంది. ఏ స్లాంగ్ అయినా అంతే నాకు, మేబీ తెలుగు వరకు. ఇందులో ఏమైనా పర్టికులర్ స్లాంగ్? నాకేం లేదు. మీకేం లేదు? కాకపోతే వెన్నెల కిషోర్ గారికి అండ్ వాళ్ళ పేరెంట్స్కి మాత్రం శ్రీకాకుళం యాక్సెంట్ ఉంటుంది. అదే అనిపించింది, శ్రీకాకుళం యాక్సెంట్ అయితే అనిపించింది మాకు కూడా. సో అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే, సో మూవీస్ ఆర్ వెబ్ సిరీస్? మూవీస్ ఆల్వేస్. ఓకే, సెలబ్రిటీ క్రష్ తెలుగు ఇండస్ట్రీలో? తెలుగులోను ఇప్పుడు ఎవరు లేరు, అందరికి ఫేవరెట్ హీరో కైండ్? ఫేవరెట్ హీరో నాకు చాలా మంది ఉన్నారు, అంటే జూనియర్ NTR గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, చాలా మంది ఇష్టం నాకు. క్రష్ అయితే అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయని ఫీల్ అవుతున్నాను. చిన్నప్పుడు ఉండేనా మీకు కూడా సినిమాలు విషయంగా అష్టాచమ్మల మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలి అట్లాంటి? చిన్నప్పుడు ప్రభాస్ గారిని చూస్తే అనిపిస్తుంది. ఓకే, సో ఒక తెలుగు మూవీ యూ విష్ యూ వుడ్ వర్క్, అంటే ఇలాంటి మూవీ నేను చేసింటే, ఇలాంటి మూవీ ఆపర్చునిటీ నాకు వచ్చింటే బాగుండు అని, లైక్ ఇప్పుడు ఓ బేబీలో సమంత కానీ అలాంటి మూవీస్ ఏదైనా మీకు అనిపించిందా డ్రీమ్ మూవీ లాంటి కైండ్? నాకు అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు ఏమై చేసేవి ఇలాంటి కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. సో అది మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏంటి? కాంప్లికేటెడ్ అండర్స్టాండింగ్? ఐ థింక్ ఎవ్రీ గర్ల్ ఈస్ కాంప్లికేటెడ్. దట్స్ ట్రూ. సో ఐ డోంట్ నో, నేను చాలా సింపుల్ అని అందరూ అంటారు, బట్ డీప్ డౌన్ చాలా మందికి తెలుస్తుంది, కొంతమందికి క్లోజ్గా ఉన్న వాళ్ళు కాంప్లికేటెడ్. అమ్మాయిలు కాంప్లికేటెడే, మీరే అర్థం చేసుకోవాలి. ఓకే, సో వన్ హీరో డైరెక్టర్ ఇందాక చెప్పారు నాగ చైతన్య గారు యూ వాంటెడ్ టు వర్క్ విత్ అని. బెస్ట్ ఫ్రెండ్ ఆర్ సపోర్టర్ ఫ్రమ్ ఇండస్ట్రీ, అంటే ఫస్ట్ నుంచి జర్నీలో ఇప్పటికి సపోర్ట్ చేసింది మీకు బాగా? అంటే సపోర్ట్ అన్నట్టు మేబీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీబడి ఏమో, అందుకని సపోర్ట్ అన్నట్టు ఏం కాదు, కానీ
దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, కాకపోతే ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు అంత ఎక్కువగా ఎవరితో అంత. అవునా? అంటే ఆర్ యూ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్? ఒకేషనల్లీ ఎక్స్ట్రోవర్ట్. నేను ఎప్పుడు ఎలా ఉంటారో నాకే అర్థం కాదు అనిపిస్తుంది. దాట్స్ వాట్ కాంప్లికేటెడ్. మూడ్ బట్టి ఇంట్రోవర్ట్ గా, మూడ్ బట్టి ఎక్స్ట్రోవర్ట్ గా మారిపోతూ ఉంటారు. యాక్చువల్లీ నేను కూడా దాట్స్ వై ఐఎమ్ రిలేటబుల్ టు యూ. ఓకే, సో ఫనీ రూమర్ మీ గురించి మీరు విన్నది ఏంటి? దట్ ఐ గోట్ ఒక 2 years బ్యాక్ దట్ ఐ గోట్ మ్యారీడ్ అని చెప్పేసి ఏదో రూమర్ వచ్చింది. నాకే పంపించారు అందరూ. ఓ, మీకే అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని అనుకున్నా. ఓకే, సో ఇంట్లో ఇట్లా ఇలాంటి ఫనీ రూమర్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఎలా రియాక్ట్ అవుతారు? ఏంటిది? పెద్దగా ఏం పట్టించుకోరు అసలు మా ఇంట్లో అంతా. ఓకే, అంటే ఏది పట్టించుకోరు, అంటే బాగా హిట్ వచ్చినప్పుడు పట్టించుకోరు, బాగా ఫ్లాప్ వచ్చినప్పుడు పట్టించుకోరు. అంటే నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి వాళ్ళకి ఏం పెద్ద ఏముండదు, డిఫరెన్స్ ఏముండదు. నేను ఎలా ఉన్నా ఓకే, టైంకి తిని పాడుకుంటే చాలు. మదర్స్ అండ్ ఫాదర్స్ అంతే అండి ఆనెస్ట్లీ. సో ఒక మూవీ మీరు మిస్ అయ్యారు, ఆపర్చునిటీ మీ దగ్గర మీ వరకు వచ్చి మిస్ అయింది, లేకపోతే టైం స్కెడ్యూల్ వల్లనో దేని వల్లనో మిస్ అయింది అనిపించి రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏమన్నా ఉందా? ఏదైనా మూవీ? టైం స్కెడ్యూల్ వల్ల కాదు, కానీ స్టార్టింగ్లో ఆడిషన్స్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ మల్లేశం ఓన్లీ అలా డీ గ్లామ్ కైండ్ ఆఫ్ రోల్స్కి సెట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆడిషన్ చేసినప్పుడు కొన్ని ఫిల్మ్స్ నాకు చేయాలి అని అనిపించేది, బట్ వాళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఓకే, సో అప్పుడు తెలియలేదు మీ గురించి, నాకు తెలిసి అంతే. సో మీకు ఏది ఇష్టం పర్సనల్గా, గ్లామర్ రోల్ ఆర్ డీ గ్లామర్ రోల్? నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇష్టం అండి. అంటే గ్లామరస్గా ఉండి కూడా ఇప్పుడు ఏమై చేస్తావు ఇందాక చెప్పాను, చాలా గ్లామరస్గా ఉంటుంది బట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, సో అలా ఇష్టం నాకు. ఓకే, సో వన్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఇప్పటి వరకు మీ కెరీర్లో? అనుకుంటాను ఏదైనా జరిగినప్పుడు అరే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి, కానీ గుర్తుండు నాకు. యూఎస్కి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఒక్కదాన్ని షాప్ చేసినప్పుడు అలా వచ్చి మాట్లాడుతుంటారు కదా, అప్పుడు నాకు బాగా అనిపిస్తుంది. యూఎస్ కానీ దుబాయ్ కానీ, ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా, దుబాయ్ అప్పుడు లాస్ట్ ఇయర్ సైమా అప్పుడు వెళ్ళినప్పుడు ఊరికి బయటకి షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా బాగా ఎక్కువ మంది గుర్తుపడి అరే ఇక్కడ కూడా ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నాయా అనిపించింది చాలా. సో ఇక్కడే కాదు బయట రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్, బయట దేశాల నుంచి కూడా ఫ్యాన్స్, వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు గుర్తుపడితే బాగా అనిపిస్తుంది. ఓకే, సో ఒక చిన్ని డేర్స్ ఉన్నాయి, మీరు ఒక చిట్ చెప్పండి, అందులో నుంచి నేను ఒక డేర్ ఇస్తాను మీకు. 4 చేస్తా అంటే విల్ బి వెరీ మచ్ హ్యాపీ. ఒక్కటి చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఒకటి తీసుకుంటా. ఓకే, ఏమొచ్చిందో నాకు కూడా తెలియదు. తెలుగు టంగ్ ట్విస్టర్. 4 ఎర్ర లారీలు, 6 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు కదా. అయ్యో, నా పరువు నేనే తీసుకున్నాను. తెలుసా మీకు? నాకు కూడా తెలుసు. 4 తెల్ల లారీలు, 2 పచ్చ లారీలు. కాదు, ఎర్ర లారీలు 2 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు.